ఈ మహాదర్గాకు అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు, అనేక ఉద్యమాలను గతంలో లీడ్ చేసినటువంటి శ్రీ రాజేందర్ గారికి, భూపేష్ గారికి, మోడీ రామ్దేవ్ గారికి, బీసీ బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య గారికి, ఇంకా మిగతా నాయకులందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరు నాయకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మిట్ చేయాలని, జీతాలు పెంచాలని మీరు పెద్ద ఎత్తున ధర్నా చేయడాన్ని మిమ్మల్ని అభినందిస్తాం. మనం ఎక్కడో పోతాం, జాతరలు పోతాం, పిక్నిక్ పోతాం, సినిమా కూడా పోతాం, దానికి చరిత్ర ఉండదు, మీ జీవితంలో చెప్పుకుంటే రాలేదు. కానీ ఈ రోజు మీరు ఇక్కడ వచ్చింది ఒక చరిత్ర. మేమందరం మాకు పర్మనెంట్ కావాలి, జీతాలు ఉండాలి అని ఇందిరా పార్క్ దగ్గర కృష్ణ ధర్నా చేసినామని అందరినీ, మీ భర్తలను కూడా పెరిగాలి అప్పుడప్పుడు. ఎందుకంటే మీరేంటి పెత్తనము, మేము కూడా సైకిల్ చేసినాము అందెమ్మడు అని మాట్లాడేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మేము అందరినీ కూడా అభినందిస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం అని. కానీ మనకి ఎంత ఇస్తుండ్రు ఇప్పుడు క్రీడల కానీ విధానంగా చాలా తక్కువ జీతం, 25,000 ఇవ్వాలి మినిమం. ఈ రోజు రేపు పట్టులేరబోయే ఊళ్ళ లేబర్ కు 20,000 వస్తుంది. బీసీ హాస్టల్లా, ఎస్సీ హాస్టల్లా నేను అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించాను. వాళ్ళందరూ చాలా మంది 4 నెలలు వచ్చి రాజీనామా చేసిపోతున్నారు. ఏంటిదమ్మా ఎందుకు అన్న ఊళ్ళో ఇంటికాడ ఉంటాం, పిల్లలను చూసుకుంటాం, స్కూళ్ళు పంపిస్తాం. ఆ ఉంటే మాకు పత్రిక ఏం చేయడానికి పోతే 700-800 వస్తుంది రోజు. కానీ ఈ రాష్ట్రాల నుండి 600 కూడా రావడం లేదు, 500 వస్తుంది. మేము ఎట్లా చేయాలి కష్టం అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి నేను మినిమం వేజ్, కనీస వేతనం లేబర్ ట్రాన్స్ఫర్ ఎంప్లాయీస్ కు 20,000 పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి 20 నుంచి 25,000 పెడితేనే ఏం తక్కువ కష్టం చేస్తుంది. ఈ పర్మనెంట్ ఉద్యోగులు సరిగానే పనిచేస్తారు. పర్మనెంట్ ఉద్యోగులకు 25,000 ఇస్తావు, 30,000 ఇస్తావు, మాకు 10,000 ఇస్తావా? ఇది శ్రమదోపిడి కాదా అని నేను అడుగుతాను. అందుకే ఈ వేదిక ద్వారా నేను తప్పనిసరి మీ సమస్య పార్లమెంట్ లో మాట్లాడతా. మీ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే చాలా మంది పర్మనెంట్ చేపించారు, మీ అందరి కోసం కూడా మాట్లాడతా. రెండవది, రీసెర్చ్ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మినిమం జీతం 20,000 నుంచి 25,000 పెట్టినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనవాడు, మన కులపోడు పెద్ద ప్రధానమంత్రి అండి ఈరోజు దేశంలో. మన కులపామే రాష్ట్రపతి. కాబట్టి తప్పనిసరి బీజేపీ పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి మీరు ప్రధానమంత్రిని చేశారు, రాష్ట్రపతిని చేశారు, ఉపరాష్ట్రపతిని చేశారు. మా పేద కులాలకు పెద్ద గౌరవం ఇచ్చారు, మా జీతాలు కూడా ఇస్తారని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తారని చెప్పి మన కులపోడు ప్రధానమంత్రి అయితే మనమందరం ఈరోజు సమాజంలో సవాల్ చెప్తున్నాం. మా దొరలు పటేళ్ళు ఎక్కువ నకరాలు చేయొద్దు, పైన ఎవడున్నాడు మీ మీద, మావాడు ప్రధానమంత్రి ఉన్నాడు, ఖబర్దార్ బిడ్డ, మీరేమైనా చేస్తే మేము ఊరుకోమనే ధైర్యం మన కులాలకు వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా దాదాపు 2,50,000 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వైద్య శాఖ లోపల, ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోపల వాళ్ళందరూ ఏమైనా తెరపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తారని చెప్పి ప్రచారం చేస్తాం. ఈరోజు ఇంత జీతం, పిల్లల ఫీజులకు, మా ఇంటికి అద్దెకు ఖర్చులే లేకుండా తిప్పల పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, రైల్వే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం 1,50,000 మందిని పర్మనెంట్ చేయాలి, తమిళనాడు 2 లక్షల మందిని పర్మనెంట్ చేశారు, కేరళ 90,000 మందిని పర్మనెంట్ చేశారు, ఒరిస్సా పశ్చిమ బెంగాల్ 1,00,000 మందిని పర్మనెంట్ చేశారు.
మన తెలంగాణ ధనిక తెలంగాణ లోపల అప్రపాలు చేసి మన పాలకులు మనకు పర్మనెంట్ చేయడం లేదు, కనీసం జీతాలు కూడా పెంచడం లేదు. ఏమన్నంటే పోయిన కేసీఆర్ మొత్తం లూటు చేసుకొని పోయాడు, పైసలు లేవు, ఆయన తిని మొత్తం సంపాదించుకొని పోయిందని చెప్పి తప్పించుకుంటున్నారు. అవన్నీ కాదు, నెలకి 20,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పటికే 2 లక్షల కోట్లు రేవంత్ అప్పులు తెచ్చాడు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. ఆ అప్పులను కేసీఆర్ కట్టాడు, రేవంత్ రెడ్డి కట్టాడు, మనము మన పిల్లలు కట్టాలి. ఈ దొంగలందరూ దొంగలు ఊళ్ళు మార్చుకున్నట్టు అధికారం వాళ్ళ చేత పెట్టి వాళ్ళకి అధికారం ఎక్కడికి వచ్చింది. మనం ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఓటు విలువ గొప్పది, భవిష్యత్తులో మనకు కూడా రావాలనేటువంటి ఫీలింగ్ మీ లోపల రావాలి. మీ అందరికి ఇదే సందర్భంగా మీకు జీతాలు పెంచడం, పర్మనెంట్ చేయడం, ఇక్కడ అసెంబ్లీలో అక్కడ పార్లమెంట్ లో కొట్లాడతాం, ఇక్కడ ముఖ్యమంత్రిని అక్కడ ప్రధానమంత్రిని కూడా అడిగి కృషి చేస్తా. అయితే మీ అందరికి ఒక్కటి, నేను జీవితం అంతా కొట్లాడుతున్నా. ఏమి కోసం కొట్లాడుతున్నాం? నేను మన పిల్లలు చదువుకోవాలని కొట్లాడుతున్నాను. కాబట్టి మీరందరూ మీ పిల్లల్ని చదివించాలి. గురుకులాలు పెట్టించాం, హాస్టల్ పెట్టించిన, ఫీజులు మాకు చేసినాము. మీ పిల్లలు చదివితే రేపు కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని చదివించాలి. మీ పిల్లలు చదువుతుంది కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి. మీ కష్టాలు పుట్టేడు కష్టాలు పడ్డారు, ఓ మంచి తిండి తినలేదు, మంచి బట్ట కట్టలేదు, ఈ విధంగా కష్టాలు పడ్డారు. రెండవది, పర్మనెంట్ కావడానికి అనేక ఆధారాలు ఉన్నాయి మనకు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో 1 లక్ష మీద పర్మనెంట్ చేశారు, తమిళనాడులో పర్మనెంట్ చేశారు 2 లక్షల మంది, ఒరిస్సాలో పర్మనెంట్ చేశారు, కేరళ మొన్న పంజాబ్ లోపల మొత్తం 90,000 మంది టెంపరీ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉంటే పర్మనెంట్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం ఏం చేసింది? వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో రాసి ఉన్నది, మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని రాసి పెట్టారు. కానీ 2,50,000 మంది ఉంటే ఎవరినన్నా పర్మనెంట్ చేశారా మీరు? యూనివర్సిటీ వాళ్ళు అట్టే పెండింగ్ ఉన్నారు, హాస్టల్లో అట్టే పెండింగ్ ఉంది. కాబట్టి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళను టెంపరీ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. దేని పక్షంలో ఇది ఆరంభం, ఎన్నిసార్లైనా దాన్ని చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం, లక్షల మందిని తీసుకుపోయి కట్టెలు పట్టుకొని పోయి ఇల్లు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరందరూ ఓ చరిత్ర మీ జీవితంలో గుర్తుపెట్టుకునే రోజు ఇది. ఎన్నో పెళ్లిళ్ళు పోయారు, దేవుళ్ళ దగ్గరికి పోయినరు, శుభకార్యాలకు పోయినరు, సినిమాలకు పోయినరు. కానీ అవన్నీ చెప్పుకుంటే తిడతారు అందరు, ఏం పెద్ద పని చేసేవారు. మేము పర్మనెంట్ చేయడానికి ఇందిరా పార్క్ దగ్గరికి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేసినాం, ప్రధానమంత్రికి దండం పెట్టినాం, రాష్ట్రపతికి దండం పెట్టి మా భక్తులు బాగు చేయి, మమ్మల్ని పర్మనెంట్ చేయి, మా జీతాలు పెంచమని కోరినామని చెప్పి మీరు చరిత్రలో కార్యక్రమానికి ఈరోజు వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, మీకు గడ్డ కిందనే రావాలి. నేను అలా వేరే రవీంద్ర భారత్ లో వచ్చి ఆ ప్రోగ్రాంకి రావాలని ఇంటికాడికి కార్ తీసుకొని వచ్చాడు. అరే నా పార్లమెంట్ ఏందే ఉన్నది, మా గరీబులంతా వచ్చి ఇలా ధర్నా చేస్తున్నారు, నన్ను ఆడికి దొరకపోతే ఎట్లా, మీరు ఈ ప్రోగ్రామ్ ఆ మీటింగ్ అని చెప్పి ఆడికి పోయినా నా పార్లమెంట్ ఇదే ఉన్నది. నా మీకు సేవ చేయడాన్ని, మీ యొక్క కష్టాల గురించి పోరాడడం నా అదృష్టం. పేదోళ్ళ కోసం పోరాడితే గుర్తింపుంటుంది, దేవుడు కరుణిస్తాడు. నేను ఈరోజు ఎంపీ అయినా, ఏ పార్టీలో లేను, ఎక్కడ లేను, మీకు సేవ చేసినందుకు భగవంతుడే నాకు ఇచ్చాడు. నేను గరీబులకు సేవ చేస్తాను. ప్రధానమంత్రి మొన్న కలిసినప్పుడు ఏమంటున్నారు తెలుసా? చంద్రబాబు ముఖ్యమంత్రి గారు పరిచయం చేస్తూ, కృష్ణయ్య గారు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం 40 ఏళ్ల నుంచి పోరాడుతున్నాడు అని చెప్పాడు. అప్పుడు ప్రధానమంత్రి ఏమన్నాడు? నాకు తెలుసు కృష్ణయ్య ఆయన నిజమైన నాయకుడు, పేదల గురించి పోరాడే నాయకుడు, ఒక్క పైసా ఇబ్బంది తిన్నాడు, ఎవరిని తిననియ్యాడు, తినడమే కాదు తిననియ్యాడు, అట్లాంటి గొప్ప నాయకుడు కృష్ణయ్య అని చెప్పాడు. నేను ఈ మాట మాట్లాడుతుంటే లీడర్ తక్కువ
ఎందుకంటే లీడర్ కూడా తీరనియ్య. ఎందుకంటే నేను ఆర్కే నగర్ ఉంది మీ దగ్గర, ఏది సత్యనారాయణ, అలా 2000 మందికి పట్టాలు ఇప్పించిన. ఒక్క పట్ట కూడా నేను తీసుకోలేదు, ఎవరిని ఒక పట్ట పైసా తిననీయలేదు. అందరికి నిజాయితీగా అవినీతికి తావలేకుండా ఇప్పించాను. మీకు కూడా భవిష్యత్తులో కానీ వస్తే మీకు కూడా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తా. అదే విధంగా మీ పిల్లలు చదువుకోవాలి. మీ పిల్లలు చదువుకోవాలి. మీ పిల్లల్ని తీసుకొచ్చి స్కూళ్ళలో ఇవ్వండి. శక్తి లేకపోతే మీకు ఆర్థిక స్తోమత, ఫీజులు కట్టే స్తోమత, తిండి కట్టే స్తోమత లేకపోతే హాస్టల్లో లేపిస్తా, గురుకులాలు లేపిస్తా. గురుకులాలలో ఎంతమంది తిండి పెడతారో తెలుసా? హాస్టల్లో రోజు గుడ్లు, పాలు, పెరుగు, వారంలో 2 సార్లు చికెన్, మటన్, మంచి ఫుడ్ పెడుతున్నారా? మీ పిల్లలు చదువుకొని దొడ్డుగా అవుతారు, మంచి చదువు వస్తుంది. మీరు పుట్టాడు కష్టాలు పెట్టుకుంటా ఆల్మోలు కొట్లాడుకుంటూ చూస్తే పిల్లలు చదవరు. మీరు రోజు కొట్లాడతారు. ఇట్లా సాధారణ సంసారాలు మనవి. మొగని తిట్టుకుంటా, అందరిని తిట్టుకుంటా, కోపంలో పిల్లలను కూడా తిడతారు. పిల్లల చదువు దెబ్బతింటారు. కాబట్టి మీ పిల్లలను ఖచ్చితంగా హాస్టళ్లలో, గురుకులాల్లో చేర్పించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లలు మీరు పుట్టాడు కష్టాలు పెట్టారు, మంచి తిండి తినలేదు, ఓ బట్ట కట్టలేదు, ఓ ఇల్లు కట్టుకోలేదు. పుట్టినప్పటి నుంచి పుట్టాడు కష్టాలు. కనీసం మీ పిల్లలు చదువుకుంటే డాక్టర్ అవుతారు, కలెక్టర్ అవుతారు, ఆఫీసర్ అవుతారు, ఏది ఆకపోతే లీడర్లు అవుతారు. కాబట్టి మీ పిల్లల్ని మీరు చదివించాలి, వాళ్ళు కూడా చదువుతారు. మీ పిల్లలు చదివి గొప్పలు కావాలి. కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఫీజులు మాఫీ చేయాలన్నా, స్కూల్కి లెటర్ రాయాలన్నా కూడా నా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ మీరు సుఖంగా ఉండాలి. మీ పిల్లలు పెద్ద పెద్ద చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసర్ కావాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు. అన్నగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు నేను కూడా ఒక పల్లె